వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. గుప్తా సార్, చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగాను లేకపోతే అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపుగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి? థింగ్ ఏంటంటే మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం, డౌట్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఇలా నీ చెస్ట్ పొజిషన్లో కూర్చోవడం వల్ల మ్మ్. చెస్ట్కు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఫస్ట్ Okay. థింగ్ ఇచ్చేయాలి. ఓకే. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో అల్లం ఉంటుంది. మ్మ్. ఇలా అల్లం తీసేసుకొని డైరెక్ట్గా పేషెంట్కి నోట్లో పెట్టేసేసేయాలి, తినేసేయాలా? తినమనాలే. ఓ. పెట్టేసేసి ఇమ్మీడియట్గా కండల్లోకి వెళ్ళి వాటర్ కాడుతుంది. మ్మ్. సో దీనిలో నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వెంటనే దగ్గరికి ఉన్న నియరెస్ట్ హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకోవడం వల్ల తీసుకెళ్ళచ్చు. తీసుకోవచ్చు. అంటిల్ దే గో టు హాస్పిటల్ ఇది చాలా పనిచేస్తుంది. జస్ట్ ఇలా నమలడం వల్ల మ్మ్. ఇమ్మీడియట్గా మన కళ్ళలోకి వెళ్ళి నీరు కాడుతుంది, నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, మ్మ్. మన పెయిన్ కూడా తగ్గుతుంది. అచ్చా. వెరీ ఓకే. ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. కాబట్టి మ్మ్. మా హాస్పిటల్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ కావాల్సి అక్కడ అల్లం పెడతాం. సపోజ్ సంబడి గట్ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు. ఓకే. ప్లస్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్స్ వస్తున్నాయి. జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మ్మ్. హార్ట్లో బ్లాక్ వస్తుంది. మ్మ్. స్టెంట్ ఏమంటారు డాక్టర్ గారు. బ్లాక్ రాకుండా ఉండడానికి మేము చాలా మంది పేషెంట్స్లో రీసెర్చ్ చేసాం. హార్ట్లో బ్లాక్స్ కరగడానికి మ్మ్. 3 జ్యూసెస్ చేస్తాను. ఒక వారమేమో కీరా జ్యూస్ తీసుకోవాలి 250 ml మార్నింగ్. ఓకే. ఒక వారమేమో సొరకాయ జ్యూస్ తీసుకోమంటున్నాం 250 ml. మ్మ్. ఒక వారమేమో బూడిద బూడిద గుమ్మడికాయ గుమ్మడికాయ. జ్యూస్ తీసుకో. అలా ఓకే. 6 వీక్స్ తీసుకోవడం వల్ల బ్లాక్స్ ఒక 30% 40% తగ్గుతుంది. మ్మ్. ఈ హార్ట్ పేషెంట్స్కు ఆయాసము, చెస్ట్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి. మనకు ప్రాబ్లం లేకున్నా కానీ ఇవన్నీ వెజిటబుల్సే. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 వీక్స్ తీసుకోమంటున్నాము. రోజు ఒకసారి 250 ml తీసుకోమంటున్నాము. ఒకసారి డాక్టర్ చెప్పారు, నీకు చాలా బ్లాక్ ఉంది, స్టెంట్ వేసేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా సస్పెక్ట్ అయిన వాళ్ళు రోజు 2 సార్లు కూడా ఇస్తున్నాం మేము. ఓకే. ఒట్టి జ్యూస్లో కావాల్సి తాగకుంటే కొంచెం పుదీనా వేసేసుకోవచ్చు, కొంచెం అల్లం వేసేసుకోవచ్చు, కొంచెం పుదీనా, అల్లము, డిఫరెంట్ ఆమ్లా కూడా వేసేసుకోవచ్చు. 250 ml ప్లస్ కర్రీ కూడా. మన ఒక పేషెంట్ వచ్చాడు, అతనికి డాక్టర్ గారు అన్నాడు మీకు స్టెంట్ వేయాలన్నారు. అతనికి ఏం పేషెంట్కి ఇష్టం లేదు, అతనికి కండిషన్ బాగాలేదు స్టెంట్ వేయడానికి, ఓల్డ్ పర్సన్. మ్మ్. అతనికి ఒక 3 days ఇదే ఇచ్చాం. వేరే ఫుడ్ లేదు, ఇంకా మ్మ్. అన్నము పప్పు ఏం లేదు. ఉదయం ఏమో సూప్ జ్యూస్ ఇచ్చాము, మధ్యాహ్నం దీంతో కిచిడి చేసాము, దాని నైట్ ఏమో సూప్ చేసాము. ఒక 3 days ఇదే ఒట్టి సొరకాయనే ఇచ్చాం. మ్మ్. దానివల్ల పేషెంట్కు ఒక 20-25% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. బ్రెత్లెస్నెస్ తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పర్లేదు నో ప్రాబ్లం, యూ కెన్ పోస్ట్పోన్ ద స్టెంట్ అని చెప్పాడు. సో తను మన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ఓకే. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, రియాక్షన్ లేదు. ప్రతి ఒక్కరు ఒకటో వారము ఒకవేళ మీ ఇంట్లో సడన్గా సొరకాయ లేదనుకోండి, బూడిద గుమ్మడికాయ దేంతో స్టార్ట్ చేయండి. ఒక వారం ఇది తీసుకోవాలి, బూడిద గుమ్మడికాయ. ఒక మ్మ్. వారేమో సొరకాయ, ఒక వారేమో కీరా తీసుకోండి. ప్లస్ దానిలో అల్లం ఒకటి. సో తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ట్రైగ్లిజరైడ్స్ చాలా మంది బాధపడుతుంటారు. మ్మ్. ఈ ట్రైగ్లిజరైడ్స్కు ఆ టాబ్లెట్స్ వాడుతుంటారు. టాబ్లెట్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. ఆ ట్రైగ్లిజరైడ్స్కి ఇది వాడుతూ అవిసెల పొడి ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం తీసుకోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. ప్లస్ ఓకే. మేము ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు గార్లిక్ ఇస్తాం. గార్లిక్ రోజు ఒక 3-4 గార్లిక్. డైరెక్ట్ గార్లిక్ తింటే కొంచెం మండుతుంది. మేమేం చేస్తాం, తవ్వలో కొంచెం రోస్ట్ చేస్తాం, కొద్దిగా రెడ్ చేస్తాం. మ్మ్. ఒక 4-5 గార్లిక్ ప్రతిరోజు లంచ్లో అది తిన్న తర్వాత ఫుడ్ ఇస్తాం. సో ఆహా. మన ప్రేక్షకులు కూడా ఎవరికైతే డౌట్ ఉందో, ప్రాబ్లం ఉందో, ఇంట్లో మీరు లంచ్ స్టార్ట్ చేయకముందు 3-4 గార్లిక్ కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత తీసుకున్న తర్వాతనే మీరు ఫుడ్ తీసుకోండి. ఇది చాలా ఇంకా దీనివల్ల అలా చేయడం వల్ల అసిడిటీ రాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. పచ్చి గార్లిక్ చాలామంది తినలేరు. మ్మ్. ట్రై చేయండి. కీప్ మీ హార్ట్ హెల్తీ ఉంచుకోండి. ప్లస్ చెప్పుడు లేకుండా వీలైనంత వరకు ఒక 10 నిమిషాలు నడవండి. మీకు అనేది బాడీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కిడ్నీ హెల్త్ బాగుండాలి అంటే చాలా మంది క్రియాటిన్ ని తగ్గించుకోవాలి అని చూస్తున్నారు. ఆ క్రియాటిన్ ని తగ్గించుకోవడం ఎలాగా? ఈ మధ్యలో ఒకప్పుడైతే చాలా తక్కువ ఉండే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ మధ్యలో ఎవ్రీ 20 పేషెంట్స్లో 2-3 కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే హై డయాబెటీస్ ఉండడం వల్ల, మ్మ్. ప్లస్ కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల, ప్లస్ హై బ్లడ్ ప్రెషర్, కంటిన్యూస్గా సరిగా ట్యాబ్లెట్స్ తీసుకోకుండా, సరిగా కేర్స్ తీసుకోకుండా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, ప్లస్ చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ప్రతి మాటికి మొఖాల నొప్పి ఉంది, పెయిన్ కిల్లర్స్ వాడతారు. మైగ్రేన్ ఉంది, ఇయర్స్ టుగెదర్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. మ్మ్. ఇవన్నీ కారణాలు. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ప్లస్ లేట్ నైట్ ఫుడ్, హై ఆల్కహాల్ ఇంటేక్,
అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. అది అందు గురించి ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్కు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి. మా దగ్గరికి 12 ఇయర్స్ పిల్లలు వస్తున్నారు, 14 ఇయర్స్ వస్తున్నారు. మన సిద్దిపేట నుంచి 13 ఇయర్స్ బాబు, అతను కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ హ్యాబిట్, స్టిల్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మా వెల్నెస్ సెంటర్ గురించి ప్రేక్షకులకు మళ్ళీ చెప్తున్నానండి. మా వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. హోమియోపతి డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, కైరో డాక్టర్, స్ట్రింగి డాక్టర్, యోగా డాక్టర్, అన్ని డాక్టర్స్ ఉంటారు. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అందరం కలిపి ఎగ్జామ్ చేసి అతనికి ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అవసరమో అది హెల్ప్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే కిడ్నీకి మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఒక 1 year ముందల. ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు ఫోమ్ వస్తుంది, అంటే యూరిన్లో ప్రోటీన్ ఉన్నట్టు. సో ప్రతి ఒక్కరితో నెగ్లెక్ట్ చేస్తారు. ఆ ఫోమ్ వచ్చినప్పుడే మనం అలర్ట్ కావాలి. సరే సంథింగ్ ప్రాబ్లం ఉంది, మనకు ఒక 1 year 2 years ముందర మనకు ఇండికేషన్ వస్తుంది. సో దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ప్రాపర్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ, సో ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ అయిన ప్రాబ్లమ్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. దాని నుంచి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాళ్ళు వాపులు వచ్చేస్తాయి, కళ్ళ కింద వాపు వస్తుంది, ఆకలి కాదు, బ్రెస్ట్లెస్నెస్ అవుతుంది, దురదలు వస్తాయి. ఇవన్నీ లేటెస్ట్ స్టేజ్లో వస్తాయి. లేటెస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత అలోపతి డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడైనా ఒకసారి CKD స్టార్ట్ అయిన తర్వాత దానికి ఫర్దర్గా కొంచెం స్లో చేయడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్. మా దగ్గరికి మన US నుంచి కూడా ఫ్లోరిడా నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఆమెకు సంధ్య అని 3.8 క్రియాటిన్ ఉంది. 3.8కే డాక్టర్స్ చెప్పేశారు, అమ్మ నువ్వు అలోపతిలో మా ట్రీట్మెంట్లో తగ్గదు, మెంటలీ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద డయాలిసిస్ అని. సో డయాలిసిస్ ఇస్ వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాబ్లమ్. ఎవ్రీ టూ డేస్కు 3 డేస్కి హాస్పిటల్కి వెళ్ళేసి మన బ్లడ్ అంతా మిషన్ తీసుకుంటుంది, మిషన్ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీకి ఇస్తుంది. దాంతోపాటు చాలా ఇన్ఫెక్షన్స్ కూడా బాడీలో వచ్చేస్తాయి. ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ప్రాబ్లం. ప్లస్ డయాలిసిస్ తర్వాత బాడీ అంతా వీక్నెస్ అవుతుంది, సో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వీ ఆల్సో గెట్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ టు ద బాడీ ఆల్సో. డయాలిసిస్ అంటే స్లోగా బాడీ అనేది స్ట్రింక్ అయిపోతుంది. సో కాబట్టి మన ప్రేక్షకులకు ఏంటంటే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిందో ఇమ్మీడియట్గా మాకు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. యాక్చువల్గా 500 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ రావి ఆకు, వేపాకు. ఒక జస్ట్ ఏం లేదు, సింపుల్. ఇది రావి ఆకమ్మ, 5 రావి, ఒక 3 నుంచి 4 రావి ఆకులు, 5 వేపాకులు వాటర్లో వేసేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేయడం వల్ల ఒక 2 monthsలో క్రియాటిన్ చాలా వరకు తగ్గింది. మేము చాలా అబ్జర్వ్ కూడా చేసాము, చాలా అబ్జర్వ్ చేసేసాము. సింపుల్ మామూలు టీ బదులు ఇది. ఇంకోటి అంటే ఎవ్వరు దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో రావి ఆకుంటుంది, వేపాకు అయితే చుట్టుపక్కన ఉంటుంది. ప్లస్ సేమ్ ఫుడ్లో ఈ వెజిటబుల్స్, ఈ కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కడైతే పొటాషియం తక్కువ ఉంటుందో ఆ వెజిటబుల్స్ రికమెండ్ చేస్తాము. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఈ సొరకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మా సెంటర్లో మధ్యాహ్నం సొరకాయ ఇస్తాము, రాత్రికి బీరకాయ ఇస్తాం. మధ్యాహ్నం సొరకాయ కర్రీ ఇస్తాం, రాత్రికి బీరకాయ ఇస్తాం. ఎక్కువ క్వాంటిటీ ఇస్తాం. మా అడ్వైస్ ప్రేక్షకులకి, కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే 60% వెజిటబుల్స్ ఉండాలి ఫుడ్లో, 40% ఫుడ్ ఉండాలి. ఇంకోటి మా వెల్నెస్ సెంటర్లో ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్ ఉందమ్మా. ఆల్మోస్ట్ 10 to 12 members కిచెన్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ హెల్దీ ఫుడ్ తయారు చేస్తారు. బార్లీ రోటీ ఇస్తాం, రాగి రోటీ ఇస్తాం, జొన్న రోటీ ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము, బార్లీతో కిచిడి చేస్తాం, రకరకాల ఫుడ్ ఇస్తాం. కిడ్నీ పేషెంట్స్ మాత్రం ఒక ఫస్ట్ 15 days ఆఫ్టర్నూన్ సొరకాయ ఇస్తాము, రాత్రికి బీరకాయ ఇస్తాము, ఎక్కువ క్వాంటిటీ సలాడ్ ఇస్తాం. మేము ఏంటంటే 2 ప్లేట్లు ఇస్తాం లంచ్లో, ప్లేట్ 1, ప్లేట్ 2. మళ్ళీ డిన్నర్లో ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1 ఏంటంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో అంత. సపోజ్ ఒక పేషెంట్ బాడీ వెయిట్ 70 kgs ఉన్నాడు, ఇంటూ 4 grams, 70 into 4 grams ఆర్ 5 grams అంటే 350 grams ఆ ప్లేట్ నిండా సలాడ్ పెడతాం మేము. అది తిన్న తర్వాతనే సెకండ్ ప్లేట్లో ఓన్లీ బార్లీ గింజలతోన మేము రోటీ చేసేస్తాము, కిచిడి చేసేస్తాము. ప్లస్ బీరకాయ కానీ, సొరకాయ కానీ, కాకరకాయ కానీ అవన్నీ కర్రీ ఇస్తాం. దీనివల్ల ఫైబర్, ఈ వెజిటబుల్స్ వల్ల అవన్నీ పొటాషియం తక్కువ ఉన్నవే. ప్లస్ ఇంకోటి ఏంటంటే పచ్చి తీసుకోలేని పరిస్థితుల్లో దాన్ని స్టీమ్ చేయండి. స్టీమ్ చేసేసి వాటర్ తీసేసేయండి, బాయిల్ చేసి దాన్ని వాటర్ తీసేసి తీసుకోవచ్చు. ఎందుకంటే పొటాషియం ఉన్నా కానీ తగ్గుతుంది. ప్లస్ కిడ్నీ పేషెంట్స్ నా వచ్చే సలహా ముఖ్యమైనది ఏంటంటే
మన ఇంట్లో 3 పిన్ ప్లగ్ ఉంటుంది. 3 పిన్ ప్లగ్లో ఒక దానిలో ఎర్త్ ఉంటుంది. జనరల్గా ఎర్త్ అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక పెద్ద హోల్ చేసి దానిలో బొగ్గు ఉప్పు అన్నేసేసి మనకి ఇంట్లో ఎక్కడ షాక్ కలగకుండా అది మన ఇల్లుని కంట్రోల్ చేస్తుంది, మనకు కూడా షాక్. అట్లనే మన బాడీలో కూడా పవర్ ఉంటుంది. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. మేము ప్రతి పేషెంట్కు 20 minutes to 30 minutes చెప్పులు లేకుండా ఉసుకలో నడవమంటున్నాం, మట్టిలో నడవమంటున్నాం. దానివల్ల ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో దీనివల్ల ప్రతి ఇంటి దగ్గర ఏదైనా లేకున్నా గార్డెన్లు చాలామంది మా పేషెంట్స్ ఒక ట్రాక్టర్ ఉసుక తెచ్చేసుకొని దాన్ని బ్యాక్ యార్డ్లో వేసుకుంటున్నారు, వేసేసుకొని నడుస్తున్నారు. ఇంకా కొంతమంది మేము అది కూడా చెప్తున్నాం, ఎవరికైతే మా పేషెంట్స్ అందరు అమెరికా నుంచి చాలామంది కాల్ చేసి వాళ్ళందరికీ బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. చిన్న ఒక గుంత తోమేసేసి 2 కాళ్ళు ఒక నీ వరకు పెట్టుకోమంటున్నాం. ఉసుకే గుంత తోమేసేసి 2 కాళ్ళు పెట్టేసి మళ్ళీ కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేయమంటున్నాం. ఎప్సమ్ సాల్ట్ వేసి మళ్ళీ ఉసుక వేసేయమంటున్నాం. మొత్తం ఒక 10 minutes to 15 minutes. దానివల్ల కూడా క్రియాటిన్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా అవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్. ప్రతి ఒక్కరు డయాలిసిస్కు ఎవరైతే పేషెంట్స్ చేసి వెళ్తున్నారో డయాలిసిస్కు తప్పకుండా, ఆల్రెడీ డయాలిసిస్ వెళ్ళని వాళ్ళు అయితే తప్పకుండా మేము లేకుండా చేస్తున్నాం మా నేచురల్ పద్ధతిలో. ఆల్రెడీ పేషెంట్స్ మా వీడియో చూసి డయాలిసిస్ వెళ్ళేవారు కూడా మాకు అప్రోచ్ కావడం వల్ల ఇప్పుడు వారంకు 3 సార్లు డయాలిసిస్ చేస్తున్నారు అనుకోండి. మా నేచురల్ థెరపీస్ వల్ల వారంకు 2 సార్లు, వారంకు ఒకసారి మెల్లగా డయాలిసిస్ కూడా తగ్గించుకోవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మా వెల్నెస్ సెంటర్లో వీ హ్యాడ్ ఎ ప్రొఫెషనల్ యోగా టీచర్స్ అమ్మా. మా ప్రొఫెషనల్ యోగా టీచర్స్, డాక్టర్స్ చాలా రీసెర్చ్ చేసాం. కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ అని చూపిస్తాం మేము. ఒక 3-4 days చూపిస్తాము, పేషెంట్కి నేర్పిస్తాము, వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేస్తాము, ప్లస్ ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాం. మీ ఇంటి నుంచి మా వెల్నెస్ సెంటర్కు జాయిన్ అయ్యి ప్రతిరోజు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్, దానివల్ల జిఎఫ్ఆర్ ఇంప్రూవ్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. ప్లస్ మా హాస్పిటల్లో ఒక కిడ్నీ మంచం డెవలప్ చేసేసాం. అంటే కాళ్ళు కొంచెం రేజ్ ఉంటాయన్నమాట. ప్రతి పేషెంట్ గంట ఇలా మంచం మీద పడుకోవడం వల్ల కాళ్ళలో ఏదైతే వాపు ఉందో వాపు తక్కువ అవుతుంది. చాలా మందికి కిడ్నీ పేషెంట్స్ చాలా వాపు ఉంటుంది. సో ఇలా పడుకోబెట్టేస్తాం. దానివల్ల ఆ మంచం మీద, ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా డెవలప్ చేసుకోమంటాం. ఒకవేళ ఆ మంచం లేని పరిస్థితిలో కాలు కింద ఒక 2, 3, 4 పిల్లోస్ పెట్టేసి అలా పడుకోమంటాం. దానివల్ల వాపు తక్కువ అవుతుంది. ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో సాల్ట్ సబ్స్టిట్యూట్స్ వాడతాం. వీలైనంతవరకు సాల్ట్లో సోడియం ఉంటుంది కాబట్టి సాల్ట్ లేకుండా టేస్ట్ ఎలా చేయాలో హెల్ప్ చేస్తాము. చాలా మంది కిడ్నీ పేషెంట్స్ మా దగ్గర 8 క్రియాటినిన్, 9 క్రియాటినిన్, 12 క్రియాటినిన్, 13, 14 వాళ్ళు కూడా వచ్చారు. మన కరీంనగర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ మదర్కు, ఆమెకు ఏజ్ 22 years, వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చింది పాపకు. ఇచ్చి ఒక 1 year తర్వాత మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో ఇంకా డాక్టర్స్కి వెళ్తే ఇప్పుడు ఏం చేయలేము, ఒకసారి మన కిడ్నీ రిజెక్ట్ అవుతుంది ఒకసారి. సో 1 year తర్వాత మళ్ళీ డయాలిసిస్కి వెళ్ళమన్నారు. మళ్ళీ మా వెల్నెస్ సెంటర్కి వస్తే మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేసాం. ఒక 6 monthsలో చాలా వరకు డయాలిసిస్ పూర్తిగా 90% తగ్గించాము. షీఈస్ హెల్దీ ఆల్సో. చాలా పేషెంట్స్ మేము హెల్ప్ చేస్తున్నాము, ఆల్ గాడ్ బ్లెస్ వల్ల. ప్లస్ పేషెంట్స్ కృషి వల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, ప్లస్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాలు వాపు, వామిటింగ్ సెన్సేషన్ అయితే 3-4 daysలోనే తగ్గుతుంది. చాలా మంది పేషెంట్స్ మా వెల్నెస్ సెంటర్ దగ్గర వచ్చి హోటల్లో అందరూ రూములు తీసుకొని ఉంటున్నారు. డాక్టర్ గారు మాకు చాలా కష్టం అవుతుందండి హోటల్లో ఉండి మీ దగ్గర, అందు గురించి మేము జస్ట్ మా ప్లేస్లో ఒక 30 members ఇన్ పేషెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. కొన్ని డిలక్స్ రూమ్స్, కొన్ని సింగిల్ రూమ్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే పేషెంట్స్ అవుట్ స్టేషన్ వాళ్ళు మా దగ్గర ఉండి ఒక 10 days ఉండి కిడ్నీని రిజనరేట్ చేస్తాం. కిడ్నీ రిజనరేషన్ అంటే కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ బస్తీ చేస్తాము. ఒక హాట్ వాటర్ టబ్ ఉంటుంది, దానిలో పసుపు వేపాకు వేసేసి పేషెంట్ ఒక 30 minutes పడుకోబెట్టేస్తాం. ఇంతవరకు పడుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ మా దగ్గర ఒక మెడికేటెడ్ రూమ్ ఉంది. ఆ మెడికేటెడ్ రూమ్లో కొన్ని హర్బ్స్ ఉంటాయి. ఆ రూమ్లో కరెక్ట్ 16 నిమిషాలు ఆ కిడ్నీ పేషెంట్ కూర్చోబెడతాం. కూర్చుంటే 1 లీటర్ చెమట వస్తుంది ఆ వేడికి. ఒట్టి కూర్చోవాలంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ చెమటతో పాటు మన యూరియా, క్రియాటినిన్, టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. యాక్చువల్గా ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. 3వ కిడ్నీ అంటే స్కిన్ అనమాట. ఎక్కువైతే చెమట వస్తుందో, స్వెట్ వస్తుందో దానివల్ల మన బాడీలో ఉన్న అందు గురించి చిన్నపిల్లలకు కూడా చెప్తాను, చెమట రావడం వల్ల మన టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, ప్లస్ మన వేస్ట్ అంతా తగ్గిపోతుంది. ఈ కిడ్నీ పేషెంట్స్కి అందు గురించే మేము ఆ రూమ్లో కూర్చోబెడతాము. ఒక 15-20 minutes 1 లీటర్ బయటికి పోతుంది. దానివల్ల కూడా వాళ్ళ క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెళ్ళి కూర్చోవాలంతే.
ప్లస్ మా వెల్నెస్ సెంటర్లో ప్రతి 2 అవర్స్ ఒక డికాక్షన్ ఇస్తాం. హ్మ్. ఓసారి రావి ఆకు డికాక్షన్ ఇస్తాము, కొత్తిమీర పుదీనా డికాక్షన్ ఇస్తాము. జనరల్గా మేము వాటర్ ఇయ్యం మా వెల్నెస్ సెంటర్లో, వి ఓన్లీ గివ్ డికాక్షన్స్. ఓకే. ప్లస్ మేము ఒక కిడ్నీ డీటాక్స్ పౌడర్ అని రీసెర్చ్ చేసాము. దానిలో అన్ని హర్బ్స్ ఉంటాయి. అవి ఒక 5 స్పూన్స్ 1 లీటర్ నీళ్ళలో నానబెట్టేసేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి దినమంతా వాటర్ బదులు కిడ్నీ డీటాక్స్ వాటరే తాగమంటాం. ఓకే. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హ్మ్. సో మన ప్రేక్షకులకి అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వీలైనంత వరకు డయాబెటిక్ ట్యాబ్లెట్స్ తగ్గించేసేయండి, బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించేసేయండి. బీపీ ట్యాబ్లెట్స్ తగ్గించాలంటే ఫస్ట్ థింగ్ అనులోమ్ విలోమ్ చేయండి. ఒక 10-15 నిమిషాలు అనులోమ్ విలోమ్ చేయండి, చెప్పులు లేకుండా నడవండి, స్ట్రెస్ తగ్గించేసేసేయండి. మా దగ్గర శిరోధారాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. జస్ట్ పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, దానివల్ల కూడా బీపీ తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఓకే. బీపీ తగ్గడానికి మేము ఒక నేచురోపతి హోమ్ ట్రీట్మెంట్ చెప్తాను, సో దట్ మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. ఒక టబ్లో హాట్ వాటర్ బాయిల్ 40 degrees వరకు హ్మ్. పోసి 2 కాళ్ళు ఒక మోకాలు వరకు పెట్టేసేసేసి ఒక 30 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఆ టబ్లో కాళ్ళు పెట్టేసాలి. హాట్ 39 to 40 degrees. ఓకే. దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హ్మ్. యూ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్ ఆల్సో. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే సాయంకాలం ప్రతి ఒక్కరు టీ తాగుతారు. హ్మ్. టీ బదులు ఇంత కరివేపాకు తీసుకొని హ్మ్. ఇంత నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేయాలి. హ్మ్. బాయిల్ చేసేసి ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత ఒక 1 వీక్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఉందో 150 బీపీ ఉంటే 120, 40%, 50% తగ్గుతుంది. ఆ! సో ఇవన్నీ న్యాచురల్ ప్రికాషన్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ట్యాబ్లెట్ తగ్గించవచ్చు. నేను అందరికి మన ప్రేక్షకులందరికీ ఒక వెల్నెస్ డైట్ చెప్తున్నా. ఈ డైట్ చేయడం వల్ల 90% ఆఫ్ ద షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది. మీకు ఒక డైట్ చెప్తామన్నాను కదా. హ్మ్. సో యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఓకే. ఫ్రూట్స్ ఎంత తీసుకోవాలంటే మన బాడీ వెయిట్ టిల్ 12 o'clock హుహు. ఓన్లీ ఫ్రూట్స్ 3 నుంచి 4 రకాల ఫ్రూట్స్ తినొచ్చు. మీ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 10 grams, ఓకే. బాడీ వెయిట్ ఇంటూ 10 grams ఓన్లీ ఫ్రూట్ తీసుకోవాలి. హ్మ్. లంచ్లో మనము ప్లేట్ 1 ప్లేట్ 2 పెట్టుకోవాలి. ప్లేట్ 1 ఏంటంటే మన బాడీ వెయిట్ ఇంటూ 4 to 5 grams. ఆ ప్లేట్ నిండా సలాడ్స్ ఉండాలి. దానిలో కీరా, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ప్లస్ స్టీమ్డ్ స్ప్రౌట్స్, మేథీ స్ప్రౌట్స్, ఉల్వల స్ప్రౌట్స్, అవన్నీ సలాడ్ ఉండాలి. ఫాలోడ్ బై మీ రెగ్యులర్ ఫుడ్. హ్మ్. అలానే ఈవినింగ్ కూడా ప్లేట్ 1 ప్లేట్ 2. ప్లేట్ 1లో బాయిల్డ్ వెజిటబుల్స్ ఉండాలి, ప్లేట్ 2లో మీ రెగ్యులర్ ఫుడ్. దీనివల్ల ఒక 7 daysలో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఓన్లీ ఓకే. డైట్ మా దగ్గరికి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని కూడా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఒక శంషాబాద్ నుంచి ఒక పేషెంట్ వచ్చాడు, దాన్ని 20 years నుంచి మన డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాం. మా దగ్గర వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత 6 days లోపలనే అతను షుగర్ ట్యాబ్లెట్స్ పూర్తిగా మానేశాడు. ప్లస్ రోజు షుగర్ 100 లోపలనే వస్తుంది. హ్మ్. బికాస్ మా డైటు, ఎక్సర్సైజు, యోగా అన్నిటి వల్ల నార్మల్లో కంట్రోల్ అయిపోతుంది. ఓకే. సో ఓకే. కాబట్టి మనం ఏంటంటే ఈ మెడిసిన్స్ తక్కువ తీసేసుకొని న్యాచురల్గా పద్ధతిలోనే మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి. కిడ్నీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఒకసారి కిడ్నీ హెల్త్ ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇంకోటి అంటే కిడ్నీ ప్రాబ్లం అనేది సైలెంట్ కిల్లర్. హ్మ్. అప్పుడే తెలియదు, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత పేషెంట్కి తెలుస్తుంది. సో హ్మ్. మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి ప్రతి ఒక్కరు యూరియా, క్రియాటినిన్, సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక 200లో అయిపోతుంది. ఓకే. 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి చేసేసుకోవాలి. హ్మ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ క్వాంటిటీ. చాలామంది గర్ల్స్ మేము చూస్తుంటాము, మార్నింగ్ ఒక గర్ల్ వచ్చింది, ఇంజనీరింగ్ చదువుతుంది, 4th year, మార్నింగ్ 7 o'clock ఇంట్లో వాటర్ తాగుతుంది, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వాటర్. ఎందుకమ్మా తాగడం లేదంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ గుడ్ ఫెసిలిటీస్ అంటున్నారు. హ్మ్. డీహైడ్రేషన్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ దెబ్బతింటుంది. హ్మ్. సో ప్రతి ఒక్కరూ ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీ కిడ్నీ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా కింద తెలిసిన నెంబర్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా. ప్లస్ మా దగ్గర ఫుడ్ బాగుంటుంది, కిడ్నీ ఫుడ్ ఇస్తాం. అట్లీస్ట్ ఓకే. మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది వచ్చేసి లంచ్ తినేసి వెళ్తారు. కిడ్నీ లంచ్ అంటారు. ఓకే. ఒకటి కిడ్నీ లంచ్ తినేసేసి ఆ ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ అందరికి పంపిస్తారు. మేము ప్లస్ ఇంకోటి ఏంటంటే మా కిచెన్లో వి ఆల్సో టెల్ పేషెంట్స్కి ఎలా తయారు చేసుకోవాలో. హ్మ్. లోకి సూప్ ఎలా చేయాలి, లోకి కర్రీ టేస్టీగా ఎలా చేయాలి, సాల్ట్ తక్కువ ఉండాలి, టేస్ట్ ఉండాలి, బీరకాయ సూప్ ఎలా చేయాలి, అవన్నీ చేస్తాము, పేషెంట్స్ కూడా నేర్పిస్తాము. సో ఓకే. దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. ఓకే. సో ఎవరికైనా గానీ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కిడ్నీ హెల్త్
కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ని పాటించండి. అలాగే సివియర్ కిడ్నీ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, నాట్ ఓన్లీ కిడ్నీ, ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ ట్రీట్మెంట్ అయితే న్యాచురల్ వేలో ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి తప్పకుండా మీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.